మనం కట్టించుకునే ఇండ్లు ఎలా ఉండాలా అనేది, ఇంటి వెనకాల డెక్ గానీ, ప్యాటియో గానీ, బాల్కనీ గానీ ఎట్లా కట్టించుకోవాలా, డిజైన్ ఎట్లా చేసుకోవాలా, ఏం మెటీరియల్ వాడాలా, ఏది పెడితే చూడ్డానికి అందంగా ఉంటుంది అనేది మొత్తం సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసి చూసుకోవచ్చు. కింద ప్యాటియోకి, పైన డెక్ కి మెట్లు కనెక్ట్ చేసుకోవాలంటే ఎట్లా పెట్టుకోవాలా, రకరకాల ఆప్షన్స్ ఏమున్నాయి, డెక్ ప్యాటియో చుట్టూ ఫెన్స్ ఎట్లా పెట్టుకోవాలా, డెక్ పైన ముక్కలు కాల్చుకుంటే మిషన్ గానీ, చల్లగున్నప్పుడు అగ్గేసుకోవడానికి గానీ ఏం పెట్టుకుంటే ఎలా ఉంటుంది, మెట్ల కింద ఇట్లా కవర్ చేస్తే ఎట్లుంటుంది, ఫ్లోరింగ్ కి వుడ్ వేసుకోవాలనా, టైల్స్ వేసుకోవాలనా, వినైల్ అనే మెటీరియల్ వేసుకోవాలనా, ఇండ్లు మొత్తం చుట్టుపక్కల తిప్పుకొని చూడొచ్చు ఏ యాంగిల్ నుంచి ఎట్టుంటది అనేది. అంతేగాక పగులు ఎట్టుంటది, రాత్రి ఎట్టుంటది, సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తాడు, రాత్రిపూట్ల లైట్లు ఎక్కడ ఏం పెట్టుకుంటే ఎట్లా ఉంటది, స్టెప్స్ మీద లైట్స్ ఎట్లా డిజైన్ చేసుకోవాలా, మొత్తం రాత్రిపూట ఇంటి పక్కల చుట్టూ వ్యూ ఎట్లుంటదో మొత్తం చూడొచ్చు. ఇంకా ఇంటి ముందు కూడా మొక్కలు ఎక్కడ ఉంటాయి, లైట్లు ఎక్కడ ఉంటాయి, మొక్కలకి లైటింగ్ పెడితే ఎట్టుంటది, ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ యాడ్ చేసుకోవచ్చు, తీసేసి మొత్తం చూసుకోవచ్చు. మీలో ఎవరన్నా ఇండ్లు కట్టే సాఫ్ట్వేర్ వాడే వాళ్ళైతే కింద కామెంట్స్ లో ఆ సాఫ్ట్వేర్ పేరు చెప్పండి. ఈడ చూపించబోయే ఇండ్లు కట్టిస్తాను, ఇండ్లు లోపల ప్రోగ్రెస్ ఎట్టుందో పోయి చూద్దాం లోపలికి. అమెరికాలో ఇంటి వర్క్ జోరుగా సాగుతుంది. ఇక్కడ ఇంట్లో చూసినట్లయితే ఇదేమో గరాజ్ ఏరియా అనమాట. ఇక్కడ కార్లు పార్క్ చేసుకోవడానికి. ఇంకా ఇక్కడ తార్ రోడ్ వేయాలి, తార్ రోడ్ వేయలేదు. తర్వాత ఇక్కడంతా కూడా గడ్డి తెచ్చి పెడతారు, ఆ గడ్డి ఇంకా తెచ్చి పెట్టలేదు. తర్వాత ఇక్కడేమో మనం కావాలంటే బెంచ్లు అవి వేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా లోపలికి ఎంటర్ కావడానికి ఇక్కడ నెంబర్కి సిస్టమ్ పెట్టినారు. మనం కావాలంటే మార్చుకోవచ్చు దాన్ని చాలా ఈజీగానే. ఇంకా ఎంటర్ అయితేనే ఇక్కడ ఉండే బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్, ఇక్కడ కూడా డోర్ ఉంది. దీనికి ఇంకా ఇక్కడ వర్క్ జరగలేదు, ఇంకా దీనికి గ్లాస్ వేయాలన్నమాట. తర్వాత ఇక్కడేమో ఒక మిర్రర్ పెట్టాలి, ఇది జరగలేదు. ఇక్కడ ఎల్ఈడి లైట్లు ఉన్న మిర్రర్ పెట్టుకున్నాము, అది ఇంకా కాలేదు. తర్వాత ఇక్కడ రూమ్ క్లాజెట్లలో అంతా కూడా ఇలాంటివి కొట్టారనమాట, మొత్తం ఫిక్స్ చేశారు. ఇవన్నీ ఫిక్స్డ్గా వాళ్ళు ఎంత అంటే అంత ముందే డిసైడ్ చేసి ఉంటారు ఎక్కడైనా పెట్టాలని. తర్వాత ఎయిర్ కండిషన్కి 2 ఏసీ యూనిట్లు ఉన్నాయన్నమాట. పై ఫ్లోర్కి ఒకటి, ఈ ఫ్లోర్కి కింది ఫ్లోర్కి ఒకటి. ఇక్కడ బయట చూసినట్లయితే మనకి మొత్తం సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ కాబట్టి ఇక్కడ చూసినట్లయితే బయట పక్కన ప్రతి ఇంటికి 2 యూనిట్లు ఉన్నాయి. ఈ ఫ్లోర్లో ఏమో కింద ఉంటాయన్నమాట ఓపెనింగ్స్. ఆ పై ఫ్లోర్కి వెళ్తే ఏమో పైన సీలింగ్ ఉంటాయి. ఇంకా ఇక్కడ హాల్లో చూసినట్లయితే ఇక్కడ దీని మీద అంతా కూడా వుడ్ది అంతా కంప్లీట్ అయిపోయింది. దీనిపైన ప్రొటెక్టివ్ షీట్ వేశారు, ఇంకా వర్క్ జరుగుతోంది కాబట్టి. దీని మీద ఏమో టైల్స్ అంతా కూడా వేసేసినారు. మనం టీవీకి బాక్స్ ఇక్కడ పెట్టించుకున్నాము, దీని లోపల కనెక్షన్స్, హెచ్డిఎంఐ అంత పవర్ అన్ని కూడా ఉన్నాయి. తర్వాత ఇక్కడేమో ఫైర్ ప్లేస్ ఉంది. ఈ ఫైర్ ప్లేస్ కి వేడి గాలి అట్లా పోవడానికి ఆడ ఒకటి ఉంది బ్లాక్ మాదిరిగా. తర్వాత ఇటు పక్కన ఆల్మోస్ట్ అంతా వర్క్ అయిపోయింది, అప్లయన్సెస్ మాత్రం రాలేదు. ఈ బండ అంతా కూడా రెడీ అయిపోయింది, దీని మీద ఉండే ప్రొటెక్టివ్ షీట్ అంతా కూడా తీసేశారు. తర్వాత ఇక్కడ కూడా ఇదే బండ అనమాట, ఈడుండే బండే ఈడుండేది. ఇది 2 పీసులు ఉంది, ఒకటే పీస్ కాదు, పెద్ద పీసు. వీడికి మధ్యకు చూస్తే ఇక్కడ బ్రేక్ ఉంది, సో ఇది చాలా వెడల్పు ఉంది. తర్వాత ఇక్కడ సింక్ సిస్టమ్ అంతా కూడా రెడీ అయింది. తర్వాత ఇక్కడేమో డిష్ వాషర్ రావాలి, ఇది రాలేదు. తర్వాత అక్కడేమో ఫ్రిడ్జ్ రావాలి, అది ఇంకా రాలేదు. తర్వాత ఇక్కడ 2 ఓవెన్లు రావాలి, అవి రాలేదు. తర్వాత ఇక్కడ మైక్రోవేవ్ రావాలి. తర్వాత ఇక్కడేమో స్టవ్ రావాలి. ఇంకా ఈ స్టవ్తో పాటే ఇక్కడంతా కూడా ఎగ్జాస్ట్ సిస్టము, దీనికి ఒక లైట్ అంతా కూడా వస్తుంది. ఇక్కడ అండర్ క్యాబినెట్ లైట్స్ అని ఇక్కడ మేము ఈ సెలెక్ట్ చేసుకున్నాము, ఇచ్చారు. కావాలంటే ఇంకా మనము లెడ్ది స్ట్రిప్ కూడా వేసుకోవచ్చు. ఇంక ఇడంతా కూడా ప్రతి 3-4 అడుగులకి ప్లగ్లు ఉన్నాయి ఫుల్గా, మనం కాఫీ మిషన్లు, తర్వాత గ్రైండర్లు అవి ఇవి అంతా పెట్టుకోవడానికి. ఈ క్యాబినెట్స్ కలరు, తర్వాత ఈ బ్యాక్ స్ప్లాష్ అంటారు దీన్ని, బ్యాక్ స్ప్లాష్ కలరు టైల్స్, తర్వాత ఇదిగో ఈ బండ, తర్వాత కింద ఉండే ఫ్లోరింగు, ఇదంతా కూడా మనమే డిజైన్ స్టూడియోకి పోయినప్పుడు మనమే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఐడియా ఉండదు మనకి ఏది పెడితే ఎట్ వస్తుందని. కంప్లీట్గా మొత్తం అయిన తర్వాత కానీ తెలియదు, మనం ఊహించుకొని చేసుకోవాల్సిందే. తర్వాత వెనక పక్కన డెక్ మనము కట్టించుకోవాలన్నమాట. డెక్ అంటే ఇదిగో వీళ్ళు పక్కన వాళ్ళు ఆల్రెడీ కట్టించుకున్నారు. కింద ఏమో ప్యాటియో అంటారు, ప్యాటియో కూడా కట్టించుకోవచ్చు. ఎట్లా కావాలా, ఏ డిజైన్ కావాలా అనేది మనము మన ఇష్టం వచ్చినట్టు కట్టించుకోవచ్చు. కాకపోతే లెంత్ విడ్త్ మాత్రము కమ్యూనిటీ వాళ్ళు ఎంత కట్టుకోవాలనో వాళ్ళు ఫిక్స్ చేస్తారనమాట. ఇంక ఇక్కడంతా కూడా మేము తర్వాత ఇండ్లు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కట్టుకోవాలని 14x40 14x40 అడుగులు వస్తుంది అనమాట ఇక్కడ ప్యాటియో. ఇక్కడంతా కూడా బాగా పచ్చగా అడవి ప్రాంతం కాబట్టి అంతా బాగుంది. ఇంక ఇక్కడ ఇండ్లు ఏం లేవు వెనక పక్కన. తర్వాత ఇటు పక్కన చూసినట్లయితే ఇంకా గరాజ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంక ఇక్కడ వాల్స్కి మాత్రం పెయింట్ వేయాలి.
తర్వాత ఈ గరాజ్ డోరు, మోటరు, ఇది ఉండేదంతా కూడా ఫిక్స్ చేసేసినారు. తర్వాత ఇక్కడ ఇది మూసేది తెరిచేది ఉంది. దీనికి యాప్ ఉంది. ఈ యాప్లో నుంచి మనము బయట నుంచి కూడా ముయ్యొచ్చు అనమాట, మనం ఇంట్లో లేకున్నా కానీ, ఒకవేళ బయటికి పోయినప్పుడు మర్చిపోతే. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడంతా ఎలక్ట్రిక్ కార్లు వచ్చినాయి కాబట్టి టెస్లా కార్లో వాటికి ఛార్జింగ్ స్టేషన్ మాదిరి ఇక్కడ పెట్టేసినారు. తర్వాత మొత్తం ఇంటి ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా కూడా ఇక్కడ బాక్స్ పెట్టినారు, జంక్షన్ బాక్స్. ఇంకా గరాజ్లోంచి ఇట్లా వస్తానే ఇక్కడ ఒక రూమ్ ఉందన్నమాట. ఇక్కడ కిచెన్ చేయాలని మా ప్లాన్. తర్వాత అమెరికన్స్ అయితే ఇక్కడ వేసుకుంటారు కిచెన్ని, అక్కడ సోఫాలు పెట్టుకుంటారు. కానీ ఇక్కడ మనం టేబుల్ పెడితే అడ్డం అవుతుందని ఆడేసుకుంటే ఇడంతా కూడా మొత్తం విశాలంగా ఉంటుందని రూము. తర్వాత ఈ హాల్ ఏరియా నుంచి ఈ పైకి పోవడానికి స్టేర్స్ మీద అంతా కూడా స్టెయిన్ చేస్తారనమాట. అంటే రంగు ఆయిల్ పెయింట్ మాదిరిగా అది వేస్తారు దీనికి. అదంతా కూడా తర్వాత చేస్తారు, ఇప్పుడే చేయలేదు. ఇంకా ఈడ పైకి వచ్చిన తర్వాత ఈ లాఫ్ట్ అనే ఏరియాలో కూడా ఇక్కడంతా కూడా వుడ్డే అనమాట. వుడ్ అంటే వినైల్ దాని మాదిరిగా ఎల్విపి అంటారు, లగ్జరీ వినైల్ ప్లాంక్స్. తర్వాత ఇక్కడ టీవీ అనమాట. ఈ టీవీకి బాక్స్ అంతా పెట్టించాము. ఈ టీవీకి ఆపోజిట్లో ఈడొక సోఫా వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో చూసినట్లయితే ఇంక అన్ని బెడ్రూమ్లంతా కూడా కింద కార్పెట్ రావాలి. కార్పెట్ రావాలంటే ముందు ఈ పెయింటింగ్లు ఇవంతా వర్క్ అయిపోయిన తర్వాత చివర్లో ఈ కార్పెట్ వేస్తారనమాట. ఇంకా ఇక్కడ ఫైనల్ కోటింగ్, టచ్అప్, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా లాస్ట్లో చేస్తారు కార్పెట్ వేయడానికి ముందు. ఇక్కడ ఎయిర్ కండిషన్ సిస్టమ్ కంట్రోల్ ఉంది. ఇక్కడ డెవలప్మెంట్లో చూసినట్లయితే ఇక్కడంతా కూడా టైల్స్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. బాత్రూంలో ఈ చిన్న టైల్స్ సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ అయిపోయింది. ఈ బాత్ టబ్ రెడీ అయింది, కాకపోతే ఇక్కడ ఒకటి ఇరిగిపోయింది అనమాట మూల. కాబట్టి వాళ్ళకి చెప్పినాము, వాళ్ళు మొత్తం ఈ బాత్ టబ్ తీసేసి కొత్తది పెడతారు. తర్వాత ఇక్కడంతా కూడా టైల్స్ అంతా కూడా రెడీ అయినాయి. షవరు ఇక్కడ ఒకటి పెద్ద గ్లాస్ మాదిరిగా దీనికి రావాలి అడ్డము. తర్వాత ఇక్కడ చూసినట్లయితే పెద్ద మిర్రర్ ఉంది. దీనికి ఆప్షనల్గా మనం కావాలంటే దీనికి లైట్లు పెట్టించుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడ బండ, సింకులు అంతా కూడా రెడీ అయిపోయినాయి. ఇంకేదో చిన్న చిన్న వర్క్లు, ఏదో చిన్న పీస్ ఒకటి మిగిలింది, దీనికి పెట్టాలి, ఇలాంటివన్నీ పెట్టాలి. ఇంకా టాయిలెట్లు అంతా కూడా రెడీ అయిపోయినాయి. ఫైనల్గా అంతా రెడీ అయినాక మొత్తం టచ్అప్ వేస్తారు. మొత్తం ఇంకెక్కడ కానీ ఒక మచ్చ లేకుండా మనకి ఇస్తారు. ఇంకా అన్ని చోట్ల ఎక్కడైతే క్లాజెట్లు అట్లా ఉన్నాయో అక్కడంతా కూడా ఇలాంటివి తెచ్చి బిగిచ్చేసినారు. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆడోళ్ళ క్లాజెట్ ఒక పక్కన, మగవాళ్ళ క్లాజెట్ ఒక పక్కన ఉంది కదా, దానికి ఇది చిన్నది. తర్వాత ఇటు పక్కనేమో ఇంకోటి ఆడోళ్ళది పెద్ద క్లాజెట్. తర్వాత స్టెప్స్ ఎక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మెయిన్ బెడ్రూమ్ ఉంది కదా. తర్వాత ఇక్కడ 1, 2, 3 ఉన్నాయి మెయిన్ బెడ్రూమ్ కాక. ఇంకా ఇక్కడేమో వాషర్, డ్రయర్ ఏరియా ఉందన్నమాట. ఇక్కడ మనం ఐరన్ బాక్స్ అంతా పెట్టుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ సింక్ ఉంది, మనం బట్టలు ఉతకడానికి ఇక్కడ వాషర్, డ్రయర్ ఉంటుంది. వాటికి కావాల్సిన కనెక్షన్లు, హాట్ వాటర్, కోల్డ్ వాటర్ అంతా కూడా పవర్ ప్లగ్లు అంతా కూడా రెడీ అయిపోయినాయి. తర్వాత ఇక్కడ ఈ చిన్న బాత్రూంలో మాత్రము దీనికి మిర్రర్కి చుట్టూ ఎల్ఈడి లైట్ల మాదిరిగా పెట్టించినాము. అది ఇంకా స్ట్రిప్ పెట్టలేదు వాళ్ళు. ఇంకా దప్ప అన్ని ఫినిష్ అయిపోయినట్లే ఇక్కడంతా కూడా. ఇంకా ఇక్కడ దీనికి ఏం గ్లాస్ ఏమి ఉండదు, మనం ఊరికనే షవర్ కట్ అయిన మాదిరిగా ఈ బార్కి హ్యాంగ్ చేసుకోవాలి. అసలు ఇక్కడ ఇన్లే లేనప్పుడు ఖాళీ స్థలం ఉన్నింది, ఎట్లుండిందో మొత్తం ప్రాసెస్ ఎట్ట కట్టినారు అనేది అంతా కూడా ఇదిగో ఈ వీడియోలో చూపించినాను. ఈ వీడియో చూడండి.